స్వామి శరణమయ్యప్ప. నేనైతే ఈ రోజు గుబలమంగం తల్లి గుడికి అయితే వచ్చాను. ఈ అమ్మవారి టెంపుల్ గానీ, ఇక్కడ ఫారెస్ట్ ఏరియా గానీ, పైన వాటర్ ఫాల్స్ గానీ అన్ని చాలా బాగుంటాయి. మాటల్లో చెప్పలేను కాబట్టి వీడియో అయితే చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడే ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. మేము మా స్వాములు అయితే స్టార్ట్ అయ్యాం. ఖమ్మం నుంచి అయితే 160 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఒక తుఫాన్ వెహికల్ అయితే రెంట్కి అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మధ్యాహ్నం భిక్ష కోసం అయితే మేము చూస్తుంటే ఒక స్వామి అయితే కలిసి ఇక్కడ అశ్వారావుపేటలో భిక్ష అయితే ఏర్పాటు చేస్తారు. స్వామి మనం ఆర్డర్ చెప్తే అని చెప్పారు. ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి మేమైతే ఆర్డర్ ఇచ్చాం. దర్శనానికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ భిక్ష చేస్తామని చెప్పాం. వాళ్ళకి మార్నింగ్ 10కి చెప్పాం. సో గేట్ అయితే చూసారు కదా. ఆ గేట్ నుంచి గుడి అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ అయితే రోడ్ అయితే బాగుంటుంది. మిగతా 1 కిలోమీటర్ అయితే మొత్తం బురదలుగా గుంటగా ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం అయితే ఆ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఇలాంటి వాగులు ఒక 4-5 ఉన్నాయి. నేనైతే వెహికల్ వెళ్తుందా లేదా నేను ముందైతే వెళ్ళి దిగి చూశాను. వెహికల్ అయితే బురదలైనా సరే వెళ్ళింది. ఇక్కడైతే ఈ షాపులు సండే రోజు అయితేనే ఓపెన్ చేస్తారు. మిగతా టైంలో అయితే ఓపెన్ చేయరు. సండే రోజు మాత్రం ఇక్కడ ఒక జాతరలగా జరుగుతుంది. చాలా మంది వస్తారు. ఇక్కడ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ షెడ్ అయితే ఒకటి. ఈ షెడ్ ఏర్పాటు చేస్తే వర్షాకాలం ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెల్కమ్ బ్యాక్ టు విఎండి ఛానల్. ఈరోజు శుక్రవారం కావడంతో శ్రీ గుబలమంగం తల్లి ఆలయానికి అయితే వచ్చాం. ఈ శ్రీ గుబలమంగం తల్లి ఆలయం ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం రావాలంటే ఒక ఛాలెంజ్ లాంటిది. బురద మొత్తం ఇక్కడ రోడ్లన్నీ బురదమయంగా ఉంటాయి. మొత్తం పెద్ద పెద్ద గుంటలు అయితే ఉంటాయి. మామూలు వెహికల్స్ అయితే రావు ఇక్కడికి. పెద్ద పెద్ద వెహికల్స్ అయితేనే వస్తాయి ఇక్కడికి అయితే. ఈ రోజు మా స్వాములు మేము అందరం అయితే ఒక తుఫాన్ వెహికల్ అయితే మాట్లాడుకొని వచ్చాం. మామూలు వెహికల్ అయితే రాలేమని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్తాను. స్నానం చేసి అయితే ఈ పైప్ లైన్ లో వాటర్ అమ్మవారి గుడి పైన 365 రోజులు ఫ్లో అయ్యే వాటర్ ఇక్కడ నుంచి అయితే వచ్చేది. ఇక్కడైతే స్నానం చేసి అయితే పైకి వెళ్ళాలి దర్శనానికి. ఆ పైన గుడి ఉంటది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. అయితే స్నానం చేసి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ కొబ్బరికాయ స్టాల్ అయితే ఒక్కటే ఉంది. అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ లోనే టోకెన్ అయితే తీసుకోవాలి. 10 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ వచ్చేసి. నేను మా స్వాములు అయితే కలిసి పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ దర్శనం టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఆ లోపే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఈవినింగ్ తర్వాత అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఇదే అమ్మవారి గుడి. అయితే అమ్మవారి గృహలోనే ఉంటారు. లోపలంతా గుబ్బలుగా ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారికి గుబ్బలమంగమ్మ తల్లి అనే పేరు. ఇక్కడ 365 రోజులు అయితే వాటర్ వస్తుంటే వేసవికాలం అనే కాదు, వర్షాకాలం అనే కాదు. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా మోస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మాత్రం ఖచ్చితంగా రావాలి. ఒకసారి వచ్చి అందరు విజిట్ చేయండి. అంటే దర్శనం అయితే చేసుకున్నాను. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. నేనైతే అమ్మవారికి మొక్కుని కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో ఒక చిప్ అయితే ఇక్కడ గృహ పైన అతికిస్తారు. ఇంతకు ముందు అయితే అందరూ అతికిచ్చేవాళ్ళు. కింద పడి మళ్ళీ దర్శనానికి వచ్చిన వాళ్ళకి గుచ్చుకుంటున్నాయి అని చెప్పి నిషేధించారు. నేనైతే ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి నేనైతే అతికిచ్చాను. మనం ఏ మొక్కుని ఇక్కడ అట్లా కొబ్బరికాయ పెట్టి అక్కడ అతికితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడైతే అందరూ చెప్పారు. నేనైతే పెట్టాను, అతికింది. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. మనం ఇందాక కొన్న కొబ్బరికాయలు అయితే ఒక జాకెట్ ముక్క, నిమ్మకాయ గాజులు ఉంటాయి. అదైతే ఒక ముడుపుగా అయితే కడతారు. మనం ఏదైనా మొక్కుకొని ఇక్కడ ముడుపు కడితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ ఎదురుగా చెట్టు కూడా ఉంటుంది. అక్కడ కూడా కట్టొచ్చు. అమ్మవారిని అయితే చూడండి, చాలా బాగున్నారు. గృహ అంతా చాలా మిస్టీరియస్. అసలు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు అనేది. మంగమ్మ అమ్మవారు ఈ గృహలో వెలిసారు కాబట్టి అమ్మవారికి గుబ్బల మంగమ్మ అనే పేరు. మా స్వాములు నేనైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందరూ ఏ మొక్కు మొక్కుకొని ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టినా ఖచ్చితంగా నెరవేరుతుంది. అక్కడే మొక్కులు కట్టేది. ఈ చెట్టుకి అయితే మొక్కులు కడతారు అందరూ భక్తులు అయితే. అవి చూడండి, ఆ చెట్టు అయితే ఇదే ఆ చెట్టు కట్టేది. అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాను. ఈ గేట్ అయితే హెవీగా రద్దీగా ఉన్నప్పుడు అయితే గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ గా ఉంది కాబట్టి గేట్ అయితే క్లోజ్ చేస్తారు. మనం వచ్చిన రోడ్ నుంచే మనం బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత పక్కనే ఉంటుంది ఆ రోడ్డు. ఇందాక పైన వాటర్ ఫాల్స్ ఉంటుంది అని చెప్పా కదా, అక్కడికైతే పక్క నుంచే వెళ్ళాలి ఉంటుంది. ఈ రోడ్డు అయితే పైకి వెళ్ళాలి. అసలు మొత్తం రాళ్ళతో చాలా ఇదిగా ఉంటుంది ఈ రోడ్డు అయితే. పైకి అయితే చాలా తక్కువ మంది వెళ్తారు. నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను పైకి. మీకైతే చూపిస్తాను రండి. ఇక్కడ కోతులు అయితే మన చేతిలో ఏమైనా ఉన్నా లాక్కుంటే వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వన్యప్రాణులతో వాటన్నిటితో. ఈ రోడ్ అయితే చాలా రిస్కీగా ఉంటుంది.
కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీరైతే మొత్తం రాళ్ళు అయితే ఉంటాయి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి ఈ రోడ్ని అయితే. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఇప్పటిదాకా అసలు ఎవరికి తెలియదు. ఎవ్రీ సీజన్ ఈ వాటర్ ఇంతే 365 రోజులు ఇట్లా ఫ్లో అయితేనే ఉంటాయి. ఈ వాటరే మన అమ్మవారి గుడిపై నుంచి వెళ్తే కింద దాకా కూడా ఈ వాటరే అందరూ యూజ్ చేసుకునేది. అసలు ఈ అడవి అయితే చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా రావాలి ఇక్కడికైతే. ఈ చెట్లు ఒక్కొక్కటి చాలా హైట్, చాలా పెద్దగా, చాలా పురాతనమైన అడవి ఇది అయితే. స్వాములు మేమైతే సగం దూరం దాకా వచ్చేస్తాం. ఇప్పటికే కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అంటున్నారు. ఈ చెట్టు అయితే చూడండి చాలా పెద్దగా ఉంటుంది. చాలా పాత చెట్టు, నాకు తెలిసి కొన్ని 100 ఏళ్ళు దీనికి ఉండుంటే, నాకు తెలిసి దీని ఏజ్ అయితే. నేను వచ్చినప్పుడు అయితే ఈ రోడ్ అంతా చాలా ప్లెయిన్ గా ఉంది. ఈ వర్షాకాలం కారణంగా వర్షం వల్ల మొత్తం కొట్టుకెళ్ళింది. రోడ్ అంతా గుంటలుగా పడింది. అసలు నడవడానికి కూడా వీల్లేనంత ఇదిగా అయిపోయింది. సైడ్ నుంచి అవి పట్టుకొని మేమైతే పైకి ఎక్కాము. మేము మా స్వాములు అయితే ఇక్కడ పైన వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. ఈ పైన అయితే ఒక వాచ్ టవర్ ఉంటుంది. పైన వ్యూ అయితే చాలా బాగా కనబడుతుందని చెప్పారు స్వాములు అయితే. వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి, నేనైతే వెళ్ళట్లేదు. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్ళేది. ఇటు సైడ్ అయితే అసలు వెళ్ళనీయట్లేదు. ఇటు సైడ్ అయితే అక్కడ ఎగ్జిట్ లో స్వాములు ఉంటారు, అక్కడైతే ఎవరిని వెళ్ళనీరు. ఈ వాటర్ ఫాల్స్ కి అయితే ఎవరైనా వచ్చి ఇక్కడ స్నానం అయితే చేయొచ్చు. ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. చూసారు ఈ దారి అయితే ఎట్లుందో. వర్షం కారణంగా అయితే ఇది మొత్తం కొట్టుకెళ్ళింది. అసలు ఇట్లా స్టెప్ బై స్టెప్ చిన్నగా దిగాల్సి వస్తుంది అవి పట్టుకొని. అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ రోడ్ అయితే. ఇక్కడైతే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉండాలి చిన్నది. అది మొన్న వర్షాల కారణంగా అయితే అది కొట్టకపోయిందని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. మా స్వాములు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా వాళ్ళతో అయితే ఒక పుట్టుంది చూడండి, దగ్గర ఒక 6 feet వరకు ఉంటుంది. ఇలాంటి పుట్టలు నాకు తెలిసి ఈ అడవిలో దగ్గర 100 పైన ఉంటాయి. ఇక్కడ 6 తర్వాత ఎందుకు ఉండనీరు అంటే 6 తర్వాత అమ్మవారి ఇక్కడ పాము రూపంలో ఈ అడవి మొత్తం సంచరిస్తుంది. ఇక్కడ పుల్లన్నీ సంచరిస్తాయి అని చెప్పి ఎవరిని ఉండనీరు. 6 తర్వాత అందరినీ పంపించేసి బయట గేట్లు ఉంటాయి మన ఎంట్రన్స్ లోనే, ఆ గేట్లు అయితే క్లోజ్ చేసేసి 6 తర్వాత ఎవరిని రానిరు ఈ ఏరియాలోకి అయితే. నేనైతే పైకి వెళ్ళి అయితే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. నేచర్ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే చాలా మంచిగా కనబడుతుంది మీకైతే. ఇక్కడైతే కోళ్లు, మేకలు అమ్మవారికి మొక్కుని అయితే మొక్కులు తీర్చుకుని అన్ని అయితే ఇక్కడ మంచిగా కట్ చేసుకుని అన్ని చేసుకుంటారు. ఇక్కడైతే కొత్తగా ఒక షెడ్ అయితే కడుతున్నారు. ఇక్కడ మొత్తం వర్షాకాలం వస్తే బాగా వర్షం పడితే అసలు రావడానికి ఇబ్బంది. ఒకవేళ వచ్చినా సరే వర్షం పడ్డా మనం తడవకుండా ఉండడానికి, వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అయితే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఒక 6 months 1 year అయితే ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అవుతుంది. చాలా బాగుంటుంది కట్టిన తర్వాత అయితే. ఇక్కడైతే ఒక చిన్న కాలువ లాంటి ఉంటుంది. పైనుంచి వచ్చే వాటర్ అంతా కాలువ నుంచి అయితే కిందకి వెళ్తాయి. ఇదే గుబ్బలమ్మవారి ఆలయం. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే. మేమైతే అశ్వరావుపేటలో అయితే మాకు భిక్ష ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేమైతే అక్కడికి వెళ్ళి భిక్ష అయితే చేసి వెళ్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కండిషన్ లో ఉన్న వెహికల్ అయితే తెచ్చుకోండి. ఇక్కడైతే రోడ్లు అయితే చాలా బాగాలేదు, చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే భిక్ష అయితే ఇక్కడ కంప్లీట్ చేసి ఖమ్మం అయితే వెళ్తున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.